వెల్కమ్ టు ప్రసన్నతో జున్ను డైరీస్. హాయ్ గాయస్, దిస్ ఈస్ ప్రసన్న. ఇక్కడ చిత్ర గారు ఫోటో పెట్టాను. ఏంటబ్బా అనుకుంటున్నారా? మేము యాక్చువల్లీ ట్రిప్ ప్లాన్ చేసామండి, తిరుపతి టు కొచ్చిన్. మాకు ఈవిడ చెన్నై ఎయిర్పోర్ట్లో మీట్ అయ్యాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాం. ఫ్యామిలీ కమ్ ఫ్రెండ్స్ అనమాట. సో మాతో ఆమె ట్రావెల్ చేస్తారు, చాలా హ్యాపీగా ఉండే. ఇక్కడ మేము అన్బోర్డింగ్ అనమాట, ఫ్లైట్ కోసము వెళ్తున్నాము చెన్నై టు కొచ్చిన్ వెళ్ళడానికి. అందరం మేము టోటల్ 25 మెంబర్స్ వెళ్తున్నాం. ఇక్కడ చిత్ర గారు కూర్చున్నారు. మేము లాస్ట్, మాకు వచ్చిన సీటింగ్ వచ్చి మాకు లాస్ట్లో వచ్చింది. చాలా జాలీగా బయలుదేరామండి. విత్ మై బాబు ఫస్ట్ ఫ్లైట్ అనమాట. వాడైతే చాలా ఎగ్జైట్మెంట్తో, చాలా హ్యాపీగా, ఇదే ఫస్ట్ ఫ్లైట్ ఎగ్జైట్మెంట్ కదా, ఎవరికి ఇష్టం ఉండదు ఫ్లైట్ అంటే. సో ఇక్కడ ఏంటంటే మేము కొచ్చిన్ బయలుదేరామండి. ఇక్కడ ఫ్లైట్ టేక్-ఆఫ్ అవుతా ఉంది. ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు, ఎట్లా ఎగురుతుందో అని. బాబు అసలు చెప్పాలంటే చిన్న బాబే కానీ అస్సలు కొంచెం కూడా అంటే కొంచెం భయపడలేదండి. అసలు పైకి వెళ్ళడం, ఫ్లైట్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసి వాళ్ళ నానమ్మకి ఇంటికి రాగానే చెప్తా ఉన్నాడు, నానమ్మ ఇట్లా పైకి వెళ్ళింది, అట్లా నానమ్మ అనేసి. అస్సలు భయపడలేదు. నాకు అసలు ఫ్లైట్లో పోయినంతసేపు ఇయర్ పెయిన్ వచ్చింది. వాడికైతే అసలు ఏం లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేనైతే ఇయర్ పెయిన్తో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. ఇక్కడ మేము కొచ్చిన్లో ల్యాండ్ అయిన తర్వాత కొచ్చిన్ బయట, ఎయిర్పోర్ట్ బయట కొన్ని యాక్చువల్లీ మా ట్రిప్స్ వచ్చి 5 nights and 6 days అనమాట. సో నేను నెక్స్ట్ రాబోయే బ్లాగ్స్లో అన్నీ డే 1, డే 2, డే 3 అనే అప్లోడ్ చేస్తా అండి. అంటిల్ దెన్ ప్రసన్నతో జున్ను డైరీస్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ గాయస్.